మనము గత తరగతిలో వర్గ సమీకరణాలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలను మనము డిస్కస్ చేయడం జరిగింది. అవి పోటీ పరీక్షల్లో చాలా ముఖ్యమైన ప్రశ్నలు, ఇంపార్టెంట్ ప్రశ్నలు కూడా అంటారు. అందులో భాగంగానే మరియు వర్గ సమీకరణంలో మరికొన్ని సమస్యలు మనం ఈ తరగతిలో మనము సాధిద్దాం. ఆ సమస్యల్లో ఇప్పుడు ఒక సమస్యను మనము పరిశీలిద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -2 మరియు ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు -56 అయితే ఆల్ఫా బీటాలచే ఏర్పడే వర్గ సమీకరణం ఒకసారి ప్రశ్నను గమనిద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -2 మరియు ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు -56 అయితే ఆల్ఫా కామా బీటాలచే ఏర్పడే వర్గ సమీకరణాన్ని మనం కనుక్కోవాలి. అయితే ఇచ్చినటువంటి యొక్క దత్తాంశాన్ని గమనించినట్లయితే మనకు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -2 అంటే ఒక దత్తాంశం వివరణ సరిపోతుంది. కానీ దానితో పాటు మనకి ఇక్కడ ఆల్ఫా బీటా విలువ అవసరం. ఆల్ఫా ప్లస్ బీటా -2 ఉన్నది, కానీ ఆల్ఫా బీటా అవసరం. కాబట్టి మనం ఇందులో మొట్టమొదటగా ఈ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -2తోని ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు -56 ద్వారా ఆల్ఫా బీటాను కనుగొని మనము ఆల్ఫా కామా బీటాలచే ఏర్పడే వర్గ సమీకరణం అంటే x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అనే సూత్రం ద్వారా మనం కావలసినటువంటి వర్గ సమీకరణాన్ని కనుక్కోవచ్చు. సరే, ఇప్పుడు మనం ఆల్ఫా బీటాను ఏ విధంగా కనుక్కోవాలో ఒకసారి మనము పరిశీలిద్దాం. ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ -3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. ఇప్పుడు ఇక్కడ ఇది -56 అవుతుంది. -56 ఆల్ఫా ప్లస్ బీటా అంటే -2 కాబట్టి -2 క్యూబ్ -3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే -2. ఇప్పుడు దీన్ని మనము సూక్ష్మీకరించడం ద్వారా ఆల్ఫా బీటాని కనుక్కోవచ్చు. ఏ విధంగా అంటే -56 ఈజ్ ఈక్వల్ టు -2 క్యూబ్ అంటే -8, ఇది +6 బీటా అవుతుంది. 6 ఆల్ఫా బీటా అవుతుందండి. అంటే 6 ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు -56 + 8 అంటే ఇది మనకు -48 అని తెలుసు. 6 ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు -48 అంటే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు -8 లేదా -8. ఇప్పుడు మనకు ఆల్ఫా బీటా వచ్చింది. అంటే ఇక్కడ మనకు ఆల్ఫా ప్లస్ బీటా విలువ -2 తెలుసు, ఈ ఆల్ఫా బీటా విలువ తెలుసు. కాబట్టి ఆల్ఫా కామా బీటాలచే ఏర్పడే వర్గ సమీకరణానికి మనము సూత్రం తెలుసు. x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. వెరీ సింపుల్ అండి. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా స్థానంలో -2 ప్రతిక్షేపిస్తాము, ఆల్ఫా బీటా స్థానంలో -8 ప్రతిక్షేపిస్తాము. అంటే x² -2 ఇంటూ x -8 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దేర్ఫోర్ x² + 2x -8 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా మనము సమస్యను చాలా సులభంగా సాధించవచ్చు. మరొక సమస్యను మనము గమనిద్దాం. 9x² + 6x + 1 ఈజ్ ఈక్వల్ టు 0 యొక్క మూలాలు
ఆల్ఫా కామా బీటాలు అయితే 1/ఆల్ఫా కామా 1/బీటాలచే ఏర్పడే వర్గ సమీకరణం కనుక్కోవాలి. దీన్ని కనుగొనాలంటే మనకు 2 పద్ధతులు ఉన్నాయండి. ఒక పద్ధతి ఏంటంటే దీనిని మనము ఎప్పుడైతే 1/ఆల్ఫా 1/బీటాలచే ఏర్పడే వర్గ సమీకరణం కనుగొనాలంటే x బదులు 1/x ప్రతిక్షేపించి సూక్ష్మీకరిస్తే సరిపోతుంది. లేకపోతే మరొక పద్ధతి ఉంది, దాన్ని చాలా సులభ పద్ధతి అండి. x² యొక్క గుణకాన్ని స్థిర పదాన్ని తారుమారు చేస్తే చాలండి. అంటే x² స్థానంలో 1 వస్తుంది, 1 స్థానంలో 9 వస్తుంది. అంటే x² + 6x + 9 = 0 మన జవాబు. అంటే జవాబును మనం ప్రశ్న చూసి డైరెక్ట్గా చెప్పే అవకాశం ఉందండి ఇలాంటి ప్రశ్నలకు. సో అయినప్పటికీ మనం 2 పద్ధతుల్లో మనం సమస్యను సాధించడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇచ్చినటువంటి సమీకరణానికి అనురూప వర్గ సమాసాన్ని ఈ విధంగా అనుకోండి. సో p of x = 9x² + 6x + 1 అనుకోండి. ఇప్పుడు మీరు p of 1/x కనుక్కోండి. 9 × 1/x² + 6 × 1/x + 1 గమనిస్తున్నారా? దీనిని మనము 9/x² రాసుకోవచ్చు, ప్లస్ దీన్ని మనము 6/xగా రాసుకోవచ్చు, ప్లస్ 1. అంటే x² కనుక ఇక్కడ మనము ఎల్సిఎంగా తీసుకున్నట్లయితే 9 + 6x అవుతుంది, ప్లస్ x² అవుతుంది. మీకు చెప్పాను 1/ఆల్ఫా + 1/బీటాలచే ఏర్పడే వర్గ సమీకరణం అంటే ఈ p of 1/xను మనం 0కు సమానం చేయాలి. అంటే ఇప్పుడు దీన్ని x² + 6x + 9/x² = 0 అంటే అడ్డగుణకారం చేస్తే 0 అవుతుంది. ఇప్పుడు దీన్ని అతి సులభ పద్ధతిలో చేయొచ్చండి. ఏ విధంగా అంటే చూడండి, ఇచ్చినటువంటి సమీకరణాన్ని రాసుకోండి మరొకసారి. అంటే 9x² + 6x + 1 = 0. ఈ విధంగా మూలాల ఉత్క్రమ్యాలచే ఏర్పడే వర్గ సమీకరణం అనొచ్చు, లేదా 1/ఆల్ఫా కామా 1/బీటాలచే ఏర్పడే వర్గ సమీకరణం. అప్పుడు ఏం చేయాలంటే చూడండి, 1ని తీసుకొచ్చి 9 స్థానంలో, 9ని తీసుకొచ్చి 1 స్థానంలో పెడితే సరిపోతుందండి. అంటే చూడండి ఏ విధంగా వస్తుందో జవాబు. ఇప్పుడు దీన్ని మనము x² అంటే 1x² అంటే x² అండి, 6x మారదండి, ప్లస్ 6x + 9 = 0. గమనించారా ఆన్సర్? చూడండి ఈ 2 జవాబులను ఒకసారి పరిశీలించండి, ఒకే విధంగా వచ్చింది. ఈ విధంగా మనం పోటీ పరీక్షల్లో ఇలాంటి టెక్నిక్స్ కనుక ఉపయోగించినట్లయితే తక్కువ సమయంలో ఎక్కువ సమస్యలు సాధించడానికి అవకాశం ఉంటుంది. మరొక సమస్యను గమనిద్దామా? x² + bx + c = 0 యొక్క మూలాలు ఆల్ఫా కామా బీటా. x² + qx + r = 0 యొక్క మూలాలు ఆల్ఫా + h + బీటా + h. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మొదటి సమీకరణము ద్వారా ఆల్ఫా + బీటా కనుక్కుందాం. అది దాని విలువ -b అని తెలుసు మనకు విఆర్టీఎస్ థీరం ప్రకారం. ఇప్పుడు రెండవ సమీకరణంలో మూలాల మొత్తము ఆల్ఫా + h ప్లస్ బీటా + h = ఇక్కడ -q అవుతుంది. ఒకసారి గమనించండి, దీన్ని ఎలా రాయొచ్చు? ఆల్ఫా + బీటా + 2h = -q. ఈ ఆల్ఫా + బీటా బదులు మనము -b ప్రతిక్షేపించుకోవచ్చు, ప్లస్ 2h = q -q. సో 2h = b - q వస్తుంది. h విలువ ఊహించండి, h = ½ × b - q. ఇప్పుడు మరొక సమస్యను మనం గమనిద్దాం. 3x² + 5x - 2 = 0 యొక్క ప్రతి మూలమును 2 చే గుణించగా 2 చే గుణించగా
వచ్చేడి మూలములతో ఏర్పడే వర్గ సమీకరణము. ఇప్పుడు ఒకసారి ఈ సమస్యను మీరు గమనించినట్లయితే ఈ సమస్యలో మనము ఈ సమస్య యొక్క రూపాన్ని మనం మార్చుకోవాలి. అంటే సమస్యను మనం వేరొక రకంగా మనం దాన్ని రీస్టేట్ చేయాలి. దీన్ని రీస్టేట్ చేయటం అంటారు. దీన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీలో ఒక స్ట్రాటజీ. అంటే ఇచ్చినటువంటి సమస్యను మనకు అనుగుణంగా మార్చుకొని సాధించేటటువంటి విధానాన్ని దీన్ని రీస్టేట్మెంట్ అంటారు. ఇచ్చినటువంటి యొక్క వాక్యాన్ని లేదా ప్రవచనాన్ని మార్చుకుంటాం. ఎలా మార్చుకుంటామంటే 3x² + 5x - 2 = 0 యొక్క మూలాలు ఆల్ఫా కామా బీటాలైతే 2α, 2βలచే ఏర్పడే వర్గ సమీకరణము. అర్థమైందండి? దీన్ని ఈ విధంగా మనం ప్రశ్న అడగవచ్చు. ఆల్ఫా కామా బీటాలు గనక దత్త సమీకరణం యొక్క మూలాలైనట్లయితే 2α, 2βలచే ఏర్పడే వర్గ సమీకరణం మనం కనుక్కోవాలి. అదే సమస్య ఇక్కడ. అంటే మొట్టమొదట మనం మూలాలను ఆల్ఫా కామా బీటా అనుకుంటామండి. 2α, 2β రెట్టింపు చేస్తున్నాం కాబట్టి దీనిని మనము పెద్ద పద్ధతిలో చేయవలసిన అవసరం లేదండి. సింపుల్గా రెట్టింపు చేసినప్పుడు ఏం చేయాలంటే x బదులు x/2 ప్రతిక్షేపించండి. 3 రెట్లు చేశారనుకోండి x/3 ప్రతిక్షేపించండి. k రెట్లు చేశారనుకోండి x/k ప్రతిక్షేపించండి. అంటే ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా చేస్తాం. P of x = 3x² + 5x - 2 అనుకోండి. మనం కనుక్కోవాల్సింది ఏంటంటే P of x/2 = 0. అంటే x స్థానంలో x/2 ప్రతిక్షేపించాలి. దీన్ని 3 × x² / 4 అవుతుంది ప్లస్ 5 × x/2 - 2 = 0. ఇప్పుడు దీన్ని 4 చేత గుణకారం చేసినట్లయితే 3x² + 10x - 8 = 0. సో ఇదే జవాబు అవుతుందండి. సో ఈ విధంగా మనము సమస్యను సాధించవచ్చు. ax² + bx + c = 0 యొక్క మూలములు sin θ మరియు cos θ అగుటకు నియమము కండిషన్ ఫైండ్ అవుట్ చేయాలండి. నియమము if sin θ and cos θ are the roots of ax² + bx + c = 0, then find the condition. That means condition is nothing but we have to express the value of b in terms of a and c, or we have to establish a relation among a, b and c. అంటే sin θ cos θలు ఈ సమీకరణం యొక్క మూలాలు అయినప్పుడు a, b మరియు c ల మధ్య సంబంధాన్ని ఏర్పరచాలండి. అంటే ఆ సంబంధం అంటే ఇక్కడ దీన్ని ఏమంటారంటే మన గణిత పరిభాషలో వ్యక్తపరచటము అంటారండి. ఈ వ్యక్తపరచగలగాలి మనం. ఇది కూడా మ్యాథమెటిక్స్ ఒక స్ట్రాటజీ మనం ఫాలో కావాలండి. అంటే ఏంటి ఇప్పుడు ఇక్కడ ఈ సమస్య త్రికోణమితి అధ్యాయంతో వర్గ సమీకరణంతో లింక్ అయ్యింది. కాబట్టి త్రికోణమితి యొక్క భావనలు మరియు వర్గ సమీకరణం యొక్క భావనలు రెండింటినీ మనం మేళవించినట్లయితే, కంబైన్ చేసినట్లయితే అప్పుడు మనకు ఈ సమస్య సాధించడం జరుగుతుంది. అంటే త్రికోణమితిలో మనము సర్వసమానత గుర్తుపెట్టుకోవాలి. అదేంటి sin² θ + cos² θ = 1. దాని నుంచి మనం సులభంగా చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి మనం ఈ సమస్యను సాధించడానికి ప్రయత్నం చేద్దాం. ax² + bx + c = 0 యొక్క మూలాలు sin θ cos θ. అంటే ఆల్ఫా బీటా బదులు sin θ cos θ ఇవ్వబడ్డాయి. ఇప్పుడు మూలాల మొత్తం అంటే sin θ + cos θ = మనకు -b/a అని తెలుసు. దీన్ని మీరు
మన సౌలభ్యం కోసం ఈక్వేషన్ 1 అనుకోండి. ఫర్ అవర్ కన్వీనియన్స్ వీ కన్సిడర్ దిస్ యాజ్ ఎ 1. మూలాల లబ్ధము అంటే సైన్ తీటా ఇంటూ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు C/A కదండి. ఇప్పుడు 1వ సమీకరణాన్ని వర్గం చేద్దాం ఇరువైపులా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుందంటే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 2 sin theta cos theta 2 sin theta cos theta is equal to b square by a square అవుతుందండి. అంటే ఈ 1వ సమీకరణాన్ని వర్గం చేయడం ద్వారా మనకి ఈ స్టెప్ వస్తుంది. అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అండి, అంతేనండి. ఇక మనకేం చేయాలంటే ఇక్కడ చూడండి, గమనించవలసినటువంటి విషయము, ఈ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అంటే మనకు తెలుసు ఒకటని. ఇప్పుడు ఈ సైన్ తీటా కాస్ తీటా విలువ గమనించండి, అది C/A, ఇది ప్రతిక్షేపించాలి. అంటే త్రికోణమితిలో మనకు ఉన్నటువంటి యొక్క నియమం ఏమిటంటే ఈ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1, ఎల్లప్పుడు 1. గమనించండి, తీటా అనేది వాస్తవ సంఖ్య అయినప్పుడు మనకు. ఇప్పుడు మనం ఇక్కడ దీని స్థానంలో 1 ప్లస్ దీని స్థానంలో C/A కాబట్టి 2C/A ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ బై a స్క్వేర్. ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి, a స్క్వేర్లో a స్క్వేర్ పెద్దది కాబట్టి ఇరువైపులా a స్క్వేర్తో గుణకారం చేస్తే మనకు వచ్చేది a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఇంటూ 2C/A అంటే 2ac వస్తుందండి. ఈ a స్క్వేర్ కొట్టివేయబడుతుంది, b స్క్వేర్ వస్తుంది. సో దిస్ ఇస్ ద రిలేషన్, మనకు కావలసినటువంటి సంబంధం ఇది. సో మరొక ప్రశ్నను మనం గమనిద్దాం. x స్క్వేర్ ప్లస్ ax మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 0 యొక్క మూలాలు ఆల్ఫా కామా బీటాలు. గమనిస్తున్నారా? మరియు x స్క్వేర్ ప్లస్ ax ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0 యొక్క మూలాలు గామా డెల్టాలు. ఇది కూడా గ్రీక్ పదాలండి, అక్షరాలు అంటారు, గ్రీక్ అక్షరాలు. గామా డెల్టాలు అయితే ఆల్ఫా మైనస్ గామా, బీటా మైనస్ డెల్టా, ఆల్ఫా మైనస్ డెల్టా, బీటా మైనస్ గామా ఈజ్ ఈక్వల్ టు దీని విలువ ఎంత? ఆప్షన్ ఏ b స్క్వేర్ అండి, ఆప్షన్ బి 2b స్క్వేర్, ఆప్షన్ సి 3b స్క్వేర్, ఆప్షన్ డి 4b స్క్వేర్. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి, ఎందుకంటే దీన్ని సూక్ష్మీకరిస్తే చాలా పెద్దగా వస్తుంది. అలా కాకుండా మొట్టమొదట మనము దీనికి సాధించడానికి ప్రయత్నం చేసి దానికి షార్ట్ కట్ కూడా చూద్దామండి. మొదట మీరు x స్క్వేర్ ప్లస్ ax మైనస్ b ఈజ్ ఈక్వల్ 0 యొక్క మూలాలు ఆల్ఫా కామా బీటా. రెండవ సమీకరణం యొక్క మూలాలు గామా డెల్టాలు. ఇవి మనం అండర్లైన్ చేసుకోవాలి, దాన్ని పేరాఫ్రేజ్ అంటారండి. అంటే చూడండి, x స్క్వేర్ ప్లస్ ax మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 0 యొక్క మూలాలు ఆల్ఫా బీటా. వీటి మధ్య సంబంధం రాయొచ్చు. ఎలా మనము అంటే ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏమిటి, ఆల్ఫా బీటా అంటే ఏమిటి?
ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి అని మనకు తెలుసు. అదేవిధంగా నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. దీని యొక్క మూలాలు గామా డెల్టా, అంటే గామా ప్లస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ, గామా డెల్టా అంటే బి అని మనం రాయవచ్చు. ఇప్పుడు ఇంకొక విషయం, ఎప్పుడైతే ఈ ఆల్ఫా మైనస్ గామా ఇంటూ ఆల్ఫా మైనస్ డెల్టా చేద్దామండి, 2 ఆల్ఫాలు ఉంటాయి కాబట్టి దీన్ని మనం ఆల్ఫా స్క్వేర్ మైనస్ గామా ప్లస్ డెల్టా ఇంటూ ఆల్ఫా ప్లస్ గామా డెల్టాగా రాయొచ్చండి. ఒకసారి గమనించండి, ఇక్కడ గామా ప్లస్ డెల్టా గామా డెల్టాను ప్రతిక్షేపించాలి. ఆ విలువలు ఒకసారి గమనించినట్లయితే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి అవుతుందండి. అంటే ఇక్కడ చూడండి, ఏ ఆల్ఫా ప్లస్ బి అవుతుంది. ఇప్పుడు మనము ఆల్ఫా అనేది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ 0 యొక్క మూలము కాబట్టి దాన్ని ఈ విధంగా కూడా రాయొచ్చు. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఏ ఆల్ఫా మైనస్ బి 0 అవుతుంది. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఏ ఆల్ఫా అనేది బికి సమానము. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ దీని స్థానంలో మనము బి విలువ రాయొచ్చు. బి ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2b. గమనించారా? అదేవిధంగా ఇప్పుడు మనము ఈ 2 గుణకారం చేసాం కాబట్టి ఈసారి ఈ 2 గుణకారం చేద్దాం. బీటా మైనస్ డెల్టా, బీటా మైనస్ గామా ఆర్ బీటా మైనస్ డెల్టా, ఈ 2 గుణకారం చేస్తే మనకు వచ్చేది బీటా స్క్వేర్ మైనస్ గామా ప్లస్ డెల్టా ఇంటూ బీటా ప్లస్ గామా డెల్టాగా రాయొచ్చు. ఇందాకటి మాదిరిగానే దీన్ని బీటా స్క్వేర్ ప్లస్ ఏ బీటా ప్లస్ ఇక్కడ బిగా రాయవచ్చు. అదే మాదిరిగా ఇక్కడ కూడా ఈ విలువ బీనే అవుతుంది. బి ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2b. ఇప్పుడు మనకు అవసరమైంది ఏంటండి, ఒకసారి గమనించండి. ఇక్కడ మనకు కావాల్సింది గివెన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఈ రెండిటి యొక్క లబ్ధం, దీని లబ్ధము దీని లబ్ధం కావాలి. అంటే ఈ రెండిటి యొక్క లబ్ధం అవుతుంది 2b ఇంటూ 2b 4b స్క్వేర్. మనకు జవాబు సులభంగా తెలిసిపోయిందండి. సో డి ఆప్షన్. దీనికి ఒక షార్ట్ కట్ ఉందండి, ఆ షార్ట్ కట్ చెప్తాను ఇప్పుడు నేను, సులభంగా గుర్తుపెట్టుకోండి. షార్ట్ కట్ మెథడ్. దీనికి షార్ట్ కట్ ఏంటంటే షార్ట్ కట్ మెథడ్. ఈ సమస్యను చాలా సులభంగా చేయొచ్చండి. ఎలా చేయొచ్చంటే ఇప్పుడు ఈ సమాసములో నుండి ఈ సమాసాన్ని తీసేయండి, 2 సార్లు తీసేసి గుణకారం చేస్తే వస్తుందండి. అంటే ఇక్కడ చూడండి, ఈ సమాసంలో నుంచి ఈ సమాసం తీసివేస్తే మనకు వచ్చేది 2b కాబట్టి మనకు ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, ఏఎక్స్ క్యాన్సిల్, ఇది 2b అవుతుంది. సో ఆన్సర్ 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4b స్క్వేర్. సో వెరీ సింపుల్. సో ఈ విధంగా మనం డైరెక్ట్గా చేయడానికి అవకాశం ఉంది. మరొక సమస్యను చూద్దాం. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 యొక్క మూలములు ఆల్ఫా బీటాలు మరియు క్యాపిటల్ ఏఎక్స్ స్క్వేర్
ప్లస్ క్యాపిటల్ బిఎక్స్ ప్లస్ క్యాపిటల్ సి ఈజ్ ఈక్వల్ టు 0 యొక్క మూలాలు ఆల్ఫా మైనస్ కే కామా బీటా మైనస్ కే లు అయితే బి స్క్వేర్ మైనస్ 4ac బై క్యాపిటల్ బి స్క్వేర్ మైనస్ 4 ఇంటూ క్యాపిటల్ ఏ క్యాపిటల్ సి విలువ ఎంత ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి క్యాపిటల్ ఏ బై స్మాల్ ఏ హోల్ స్క్వేర్, ఆప్షన్ డి స్మాల్ ఏ బై క్యాపిటల్ ఏ హోల్ స్క్వేర్. ఒకసారి మీరు ఈ సమస్యను పరిశీలించండి. ఒకసారి సమస్యను చూద్దాం. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 యొక్క మూలాలు ఆల్ఫా కామా బీటాలు మరియు రెండవ సమీకరణం యొక్క మూలాలు ఆల్ఫా మైనస్ కే కామా బీటా మైనస్ కేలు అయితే బీ స్క్వేర్ మైనస్ 4ac బై క్యాపిటల్ బీ స్క్వేర్ మైనస్ 4 క్యాపిటల్ ఏసీ యొక్క విలువ ఎంత? అంటే ఈ సమస్యను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒకసారి చూడండి. రెండవ సమీకరణం యొక్క మూలాల భేదం ఒకసారి పరిశీలించండి. రెండవ సమీకరణం యొక్క మూలాల భేదం చూసినట్లయితే ఒకసారి ఆల్ఫా మైనస్ కే మైనస్ బీటా మైనస్ కేలను కనుక మనం గమనించినట్లయితే భేదాన్ని ఆల్ఫా మైనస్ కే మైనస్ బీటా ప్లస్ కే అంటే కే క్యాన్సిల్ అవుతుందండి, అంటే ఆల్ఫా మైనస్ బీటా. అదేవిధంగా ఇప్పుడు మీరు మొదటి సమీకరణంలో నుండి యొక్క మూలాల భేదం చూడండి, అది కూడా ఆల్ఫా మైనస్ బీటా అవుతుంది. అంటే మీరేం గమనించారు ఇక్కడ? అంటే ఈ సమస్యలో మొదటి సమీకరణం యొక్క మూలాల భేదము రెండవ సమీకరణం యొక్క మూలాల భేదము సమానమైందని అర్థం. అదే లాజిక్ అండి. ఆ లాజిక్ ఉపయోగిస్తే ఈ సమస్య చాలా సులభమైపోతుందండి. కాబట్టి మొదటి సమీకరణం యొక్క మూలాల భేదము ఈజ్ ఈక్వల్ టు రెండవ సమీకరణం యొక్క మూలాల భేదంగా రాద్దామండి. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ సాధన మాడ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు రెండవ సమీకరణానికి మూలాల భేదం కూడా మాడ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటే అవుతుంది. గమనించారు కదా దాని విలువ ఇక్కడ. ఇప్పుడు మొదటి సమీకరణం రాయంటే రూట్ డి మనకు తెలుసు, ఎందుకంటే మాడ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా అంటే మనకు సూత్రము రూట్ డి బై ఏ అని తెలుసు. డి అంటే విచక్షణి, అంటే ఆ సమీకరణం యొక్క విచక్షణి. ఇప్పుడు మొదటి సమీకరణం యొక్క విచక్షణి మనకు తెలుసు, అది రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై ఇక్కడ ఏ స్మాల్ ఏ. అదేవిధంగా ఇక్కడ ఏమొస్తుందో మీరు గమనించగలరా? ఈ సమీకరణానికి సంబంధించి క్యాపిటల్ బి స్క్వేర్ మైనస్ 4ac బై క్యాపిటల్ ఏ. ఇరువైపులా వర్గం చేయండి. వర్గం చేస్తే చూడండి మనకు వచ్చేది బి స్క్వేర్ మైనస్ 4ac బై ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 4ac బై ఏ స్క్వేర్. మనకు అవసరమైన విలువ ఏంటండి అంటే ఇక్కడ ఒకసారి గమనించండి, బి స్క్వేర్ మైనస్ 4ac బై క్యాపిటల్ బి స్క్వేర్ మైనస్ 4 ఇంటూ క్యాపిటల్ ఏసీ అంటే స్మాల్ ఏ స్క్వేర్ బై క్యాపిటల్ ఏ స్క్వేర్ వచ్చింది. దీన్నే మనం స్మాల్ ఏ బై క్యాపిటల్ ఏ హోల్ స్క్వేర్గా రాయవచ్చు. మీరు జవాబును గుర్తించగలరా? ఎస్, డి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఇలాంటి వాటికి మనం ఒక షార్ట్ కట్ కూడా ఏర్పరచుకోవచ్చు అండి, గుర్తుపెట్టుకోవచ్చు. దాని షార్ట్ కట్ మెథడ్. ఈ షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే ఒక రెండు వర్గ సమీకరణాల యొక్క మూలాల భేదము గనక సమానమైనట్లయితే మొదటి వర్గ సమీకరణాల విచక్షణుల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు మొదటి మరియు రెండవ వర్గ సమీకరణాల ఎక్స్ స్క్వేర్ గుణకాల వర్గాల నిష్పత్తికి సమానం. అంటే ఉదాహరణకు
మొదటి సమీకరణం యొక్క విచక్షణని మనము d1గా భావించినట్లయితే లేదా డెల్టా1గా భావించినట్లయితే రెండవ సమీకరణం యొక్క విచక్షణని డెల్టా2గా భావించినట్లయితే దాన్ని మనం ఎలా రాయొచ్చు అంటే డెల్టా1/డెల్టా2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ గుణకాల నిష్పత్తి, ఎక్స్ స్క్వేర్ గుణకాల నిష్పత్తి హోల్ స్క్వేర్ వర్గము. అంటే ఇప్పుడు చాలా సులభంగా రాయొచ్చండి. ఒకసారి చూడండి, డెల్టా1 అంటే ఇక్కడ b² - 4ac, డెల్టా2 అంటే మళ్ళీ క్యాపిటల్ B² - 4 ఇంటూ క్యాపిటల్ AC, ఎక్స్ స్క్వేర్ గుణకాల నిష్పత్తి a/a దాని యొక్క వర్గం. చాలా సులభంగా చేయవచ్చు. అర్థమైందండి? ఈ విధంగా మనము సులభ పద్ధతిలో కూడా ఈ లెక్క చేయడానికి అవకాశం ఉంది. దీన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 మరియు ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0లకు ఉమ్మడి మూలము కలిగి ఉంటే k ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ ఏ 2 లేదా 3 2 or 3, బి 5 or 6, సి 10 or 12, డి 14 లేదా 20. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇది రెండు వర్గ సమీకరణాలకు ఉమ్మడి మూలము కలిగి ఉండుటకు నియమం ఏమిటి అనే నియమం పైనటువంటి ఆధారపడినటువంటి యొక్క సమస్య. మరి ఉమ్మడి మూలం కనుక్కోవడానికి చాలా పెద్దగా ఉందండి. కండిషన్ గుర్తుపెట్టుకోవాలంటే చాలా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు, కానీ ఈ సమస్యను ఆ నియమము లేకుండానే సాధించడానికి అవకాశం ఉందండి. ఎలా సాధించాలంటే మొదటి సమీకరణానికి మనం మూలాలు కనుక్కోవచ్చు, ఆ మూలాలే రెండవ సమీకరణానికి కూడా ఉమ్మడి మూలాలు అవుతాయి. కాబట్టి ఆ రెండవ సమీకరణాన్ని తృప్తిపరచవలసిన అవసరం ఉంటుందండి. అంటే మొదటి సమీకరణం యొక్క మూలాలను కనుగొని ఒక్కొక్క మూలాలను మనం ప్రతిక్షేపించుకుంటూ పోవడం ద్వారా మనకు k విలువలు 2 వస్తాయి. అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద రూట్స్ ఆఫ్ ద ఫస్ట్ ఈక్వేషన్. యాజ్ both the equations of the common root, the equations of the roots of the first equation, that means both the equations are to be satisfied by the roots of the first equation. సో ఆ కండిషన్ ఇక్కడ ఫుల్ఫిల్ కావాలి. కాబట్టి ఫస్ట్ మొట్టమొదట మనము మొదటి సమీకరణాన్ని మనము సాధిద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు తెలుసు. 2 3 6, 3 ప్లస్ 2 -2 ఇంటూ -3 6, -5xను -2x -3xగా రాసుకోవచ్చు. కాబట్టి దీన్ని డైరెక్ట్గా రాస్తున్నానండి. x - 3 ఇంటూ x - 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మీకు తెలుసు. అదేవిధంగా x ఈజ్ ఈక్వల్ టు 2 or 3 దీని యొక్క సాధన. ఒకసారి x ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు k కనుక్కోవాలి. అంటే x ఈజ్ ఈక్వల్ టు 2 అయితే ఇది తీసుకెళ్ళి ఈ సమీకరణంలో మనం ప్రతిక్షేపిస్తాం. 4 - 14 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. అంటే k - 10 ఈజ్ ఈక్వల్ టు 0. k ఈజ్ ఈక్వల్ టు 10. ఒక k విలువ వచ్చిందండి. ఇక నెక్స్ట్ అదేవిధంగా x ఈజ్ ఈక్వల్ టు 3ని తీసుకెళ్ళి ప్రతిక్షేపించినట్లయితే 3 స్క్వేర్ -7 ఇంటూ 3 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 9 - 21 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దీన్ని k - 12 ఈజ్ ఈక్వల్ టు 0గా రాసుకోవచ్చు. అంటే k ఈజ్ ఈక్వల్ టు 12 అని వచ్చింది.
అప్పుడు మీరు జవాబు చాలా సులభంగా గుర్తించగలుగుతారు. అంటే 10 లేదా 12. సో సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. సి ఇస్ ద రైట్ ఆప్షన్. సో మరొక ప్రశ్నను మనం గమనిద్దాం. x² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 మరియు x² ప్లస్ cx ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0, b డస్ నాట్ ఈక్వల్ టు c లకు ఉమ్మడి మూలము కలిగి ఉంటే b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి -1, ఆప్షన్ డి 2. ఒకసారి మనం గమనిద్దాం. x² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 మరియు x² ప్లస్ cx ప్లస్ b ఈజ్ ఈక్వల్ 0. b cలు సమానం కాదండి. ఇక్కడ లకు ఉమ్మడి మూలం ఉన్నట్లయితే ఇప్పుడు మనము b ప్లస్ c యొక్క విలువను కనుక్కోవాలి. అంటే ఇప్పుడు మనం దీన్ని చూడండి, ఇక్కడ మూలాలు కనుక్కోవడానికి మనకు అవకాశం లేదు. కాకపోతే ఇప్పుడు ఒక సమీకరణం నుంచి రెండవ సమీకరణం కనుక తీసివేసినట్లయితే x² యొక్క పదాన్ని మనము ఇక్కడ క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉంది. తద్వారా మనం x విలువను కనుక్కున్నట్లయితే ఆ x విలువను మనం ప్రతిక్షేపించినట్లయితే ఏదైనా మొదటి సమీకరణంలో కానీ రెండవ సమీకరణంలో కానీ తద్వారా మనకు నియమం వస్తుంది. ఓకే, అర్థమైందండి. కాబట్టి ఇలాంటి మోనిక్ వర్గ సమీకరణాలు ఇచ్చినప్పుడు గతంలో చర్చించాను మీకు. మోనిక్ వర్గ సమీకరణం అంటే x² యొక్క గుణకం, మరొకసారి రిపీట్ చేస్తున్నాను, x² యొక్క గుణకం కనుక 1 అయినట్లయితే దానిని మోనిక్ వర్గ సమీకరణం అని అంటారు. కాబట్టి ఇలాంటి సందర్భంలో మనము దాన్ని ఈ సమీకరణాలను తీసివేయడం ద్వారా మనకు ఒక మూలం వస్తుంది. ఆ మూలాన్ని ప్రతిక్షేపించినట్లయితే మనం ఉమ్మడి మూలమగుటకు నియమాన్ని కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి చూద్దాం. సాధన x² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0, ఈక్వేషన్ 1, x² ప్లస్ cx ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0, ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు మనము తీసివేద్దాం. మైనస్, ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, ఈ రెండు కొట్టివేయబడతాయి. దీంట్లో నుంచి x కామన్ తీసినట్లయితే b మైనస్ c, ఇది ప్లస్ c మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని మనము ఈ విధంగా రాసుకోవచ్చు. x ఇంటూ b మైనస్ c ఈజ్ ఈక్వల్ టు b మైనస్ c. b డస్ నాట్ ఈక్వల్ టు c కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ చేయొచ్చండి. x ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పుడు మనము ఈ x ఈజ్ ఈక్వల్ టు 1ని ఈ సమీకరణంలో కానీ ఈ సమీకరణంలో కానీ ప్రతిక్షేపిస్తే మనకు నియమం వస్తుంది. ఇప్పుడు ప్రతిక్షేపిస్తే చూడండి, 1 ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. మనకు అవసరమైంది b ప్లస్ c విలువ కాబట్టి b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -1. సో జవాబు b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -1. అంటే ఇక్కడ సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. 20 to the power of 2 minus 3x² is equal to 40 root 5 whole to the power of 3x² minus 2. అయితే x is equal to, దీని యొక్క సాధన ఏ విధంగా కనుక్కోవాలో ఒకసారి చూద్దాం. అంటే ఇక్కడ మనం భూములు కనుక సమానం చేసినట్లయితే ఘాతాంకాలను సమానం చేసి మనము x విలువ కనుక్కోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి చూడండి, అది 40 రూట్ 5 ఉంది, ఇది 20 ఉంది. ఇప్పుడు మనం 40 రూట్ 5ని కనుక భూమి 20గా మార్చుకోగలిగితే దీని యొక్క సాధన సులభం అవుతుందండి. ఇప్పుడు మనము ఒకసారి 40 రూట్ 5ని చూద్దాం. 40 రూట్ 5ని ఈ విధంగా రాయొచ్చు కదండి.
20 ఇంటూ 2√5. మనం కరణంలో అధ్యాయంలో నేర్చుకున్నాం 2√5 అనేటువంటి మిశ్రమకరణ్ణి మనం శుద్ధకరణిగా మార్చవచ్చు. ఎలా మార్చవచ్చో చూద్దాం. దీన్ని 20√4 ఇంటూ 5 అవుతుంది. అంటే 20 టు ద పవర్ ఆఫ్ హాఫ్ ప్లస్ 1 అంటే 3/2 అండి. అంటే ఇది 40√5 అనేది 20 టు ద పవర్ ఆఫ్ 3/2కు సమానం. అంటే ఒకసారి ఇప్పుడు మనము ఈ సాధన విషయానికి వద్దాము. 20 టు ద పవర్ ఆఫ్ 2 - 3x² ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు దీని బదులు మనము ఈ విలువను ప్రతిక్షేపించుకోవచ్చు. 20 టు ద పవర్ ఆఫ్ 3/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 3x² - 2. ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా రాయొచ్చండి. 20 టు ద పవర్ ఆఫ్ 9x² - 6/2. భూములు సమానం కాబట్టి ఇప్పుడు మనం దీన్ని 2 - 3x² ఈజ్ ఈక్వల్ టు 9x² - 6/2గా రాయవచ్చు. అడ్డగుణకారం చేయండి. అప్పుడు 4 - 6x² ఈజ్ ఈక్వల్ టు 9x² - 6 అవుతుందండి. ఈ సమీకరణాన్ని సాధించాలి అంటే ఎలా? ఇప్పుడు మనం 4 + 6 ఈజ్ ఈక్వల్ టు 9x² + 6x². అంటే దీన్ని 15x² ఈజ్ ఈక్వల్ టు 10గా రాయవచ్చు. x² ఈజ్ ఈక్వల్ టు 10/15 అంటే 5 2 జా 5 5 జా. అంటే x ఈజ్ ఈక్వల్ టు ±2/√2/5. ఇదే దీని యొక్క సమస్య యొక్క సాధన అవుతుందండి. మనము ఇంతవరకు వర్గ సమీకరణానికి సంబంధించినటువంటి వివిధ సమస్యలను సాధించడం జరిగింది. అదేవిధంగా మీరు కూడా మరికొన్ని ఇలాంటి మాదిరి సమస్యలు ఇంకా మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నలు సాధించడానికి ప్రయత్నం చేయండి. పోటీ పరీక్షల్లో మంచి మార్కులు మీరు సాధించడానికి అవకాశం ఉంది. తిరిగి మరొక అధ్యాయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.